నాకు అర్థం కాల. రామనారాయణ రెడ్డి గారు నాకు కూడా బాగా తెలుసు, చాలా సీనియర్ నాయకుడు, కాస్త పెద్ద మనిషి. ఎందుకు ఇలాంటి చీప్ రాజకీయాలు చేస్తున్నారో నాకైతే అర్థం కాల. నేను ఒకటే అడుగుతా ఉన్నా, అసలు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళకముందు, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళకముందు అసలు సంఘటన జరగంగానే మరి అన్ని టీవీల్లోనూ మైకుల్లోనూ చాలామంది బాధితులు వచ్చి దూషించారు చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా ప్రభుత్వాన్ని. దీనికి కారణం ప్రభుత్వమేని సరైనటువంటి ఏర్పాట్లు చేయడంలో విఫలమైందని గగ్గోలు పెట్టారు చనిపోయినటువంటి బాధితుల కుటుంబాలు. 8 మందికి ఇబ్బంది పడి, కాళ్ళు చేతులు కూడా ఇబ్బంది పడి, మొత్తం ఒక మనుషులు ఫెయిట్ అయిపోయి ఉన్నారు. అందరూ కూడా అందరినీ కిమ్స్ హాస్పిటల్ జాయిన్ చేశారు. నాయకులందరూ కూడా వస్తున్నారు, చూస్తున్నారు. ఎవరు ఏమీ లేదు. పోలీసులు అందరినీ వేస్ట్ గా చూస్తున్నారు, దరిద్రంగా ఉన్నారు అందరూ. అది పరిస్థితి. ఇక్కడ పోలీసులు ఎప్పుడు కూడా సరిగా చేయలేదు. మా పరిస్థితులు అందరినీ ఏం చేయాలని మీరు ఆలోచించుకోండి. ఎవరి నిర్లక్ష్యం ఇది? ఎవరి నిర్లక్ష్యం? ఎందుకంటే వాళ్ళకి ఎవరు డబ్బులు ఇచ్చారండి? రామనారాయణ రెడ్డి గారు ఉన్న న్యాచురల్గా వచ్చినటువంటి ఒక రియాక్షన్ని మీరు తట్టుకోలేక మొత్తం ఈ వివాదం అంతా, ఈ రచ్చంతా, ఈ దుర్ఘటన అంతా అధికారుల మీదో ఎవరి మీదో నెట్టేసేయాలనే ప్రయత్నం చేయటం దుర్మార్గం కాదా? ఇంకొక అంశం ఏంటంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టేయాలని చూశారు. ఈ రాష్ట్రంలో ఏది జరిగినా జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టేయాలని. జగన్మోహన్ రెడ్డి గారే 10 రోజుల పాటు వైకుంఠ ఏకాదశి ద్వారదర్శనానికి ఏర్పాటు చేశారు, దాన్ని మీరు ఫాలో అయ్యారు, అందువల్ల ఈ దుర్ఘటన జరిగింది అనేటువంటి మాట సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. నేను అడుగుతా ఉన్నా, ఏమండి 10 రోజుల పాటు దర్శనాలు పొడిగిస్తే రెస్ట్ తగ్గుతుంది కానీ పెరుగుతుందా? ఎందుకు మీరు ఏ రకంగా ఆరోపణ చేస్తున్నారు? సందు దొరికితే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేసి తప్పుకోవాలని నారా చంద్రబాబు నాయుడు గారు దుర్బుద్ధితో ప్రవర్తించడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి అంశమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. అంతేకాదు, నాకు చాలా విచిత్రం వేసింది. నాకే కాదు, చూసే ప్రతి వారికి, వినే ప్రతి వారికి కూడా చాలా ఆశ్చర్యం వేస్తుంది. అదేమిటంటే లడ్డూలో కలిసిందో లేదో తెలియదు. లడ్డూలో జంతువుల కొవ్వు కలిసింది అని సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. దాని మీద చాలా వివాదం జరిగింది. లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని ఆరోపణ నిజమో అబద్ధమో తర్వాత పక్కన పెడితే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. ముఖ్యమంత్రి గారే దానికి బాధ్యత వహించాలి అన్నారు. ఏమని నేను తెలియగలుగుతాను? లడ్డూలో కల్తీకి జగన్మోహన్ రెడ్డి గారే బాధ్యులని నొక్కి ఒక్కాణించారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన పత్రికలన్నీ కూడా పుంఖాలుగా ఫస్ట్ పేజీలో వేసి నమ్మించడానికి ప్రయత్నం చేశారు. ఆ లడ్డు సంగతి పక్కన పెడదాం. ఇవాళ వైకుంఠ ఏకాదశి సందర్భంగా సాక్షాత్తు 6 అతి దారుణంగా మరణిస్తే మీ వైఫల్యం కాదా? దీనికి చంద్రబాబు నాయుడు గారి బాధ్యత ఉండదా? దీనికి బాధ్యులందరూ చిరు ఉద్యోగుల, పాలక మండలికి సంబంధం లేదా? దీన్ని మాత్రం కన్వీనియంట్గా తప్పుకుపోవాలని ప్రయత్నం చేస్తున్నారు. దిస్ ఇస్ ద మేనేజ్మెంట్. చంద్రబాబు నాయుడు గారికి తెలిసినటువంటి చక్కని మేనేజ్మెంటు. దానికి పత్రికలు ఆయనకు తోడుగా ఆయన చెప్తాయి. ఇక్కడ నేను స్పష్టంగా చెప్పాలనుకున్న అంశం ఏమిటంటే, కల్తీ లడ్డూలోకి అప్పటి ముఖ్యమంత్రి గారు బాధ్యులు. ఇప్పుడు అతి దారుణంగా ఫెయిల్యూర్ అయ్యి ప్రభుత్వం 6 చనిపోతే దానికి మాత్రం చిరు ఉద్యోగులు బాధ్యులు. వారెవ్వా, ఎంత చక్కగా చెప్పారండి చంద్రబాబు నాయుడు గారు. ఇది చంద్రబాబు నాయుడు గారి మేనేజ్మెంట్ అంటే. చాలామంది చంద్రబాబు నాయుడు గారు గుడ్ అడ్మినిస్ట్రేటర్ అని, బ్రహ్మాండమైన అడ్మినిస్ట్రేటర్ అని చాలామంది ప్రగల్భాలుగా పలుకుతూ ఉంటారు. ఆయన కూడా చెప్తూ ఉంటాడు, పత్రికలు కూడా రాస్తుంటాయి. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు ఈజ్ నాట్ ఏ గుడ్ అడ్మినిస్ట్రేటర్, వెరీ చీప్ పూర్ అడ్మినిస్ట్రేటర్. అయితే ఆయన కొన్ని బలాలు ఉన్నాయి. ఆ బలం ఏంటంటే ఆయనకున్నటువంటి మీడియా శక్తి వలన ఆయన చాలా గొప్ప అడ్మినిస్ట్రేటర్ అని చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తారు. దానితో పాటు రాజీ పడిపోయే ధోరణి, అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకునే స్వభావం, ఎవరితో అయినా రాజీ పడిపోయే స్వభావం. కాంగ్రెస్తో రాజీ పడతారు, కమ్యూనిస్టులతో రాజీ పడతారు, బీజేపీతో రాజీ పడతారు, పవన్ కళ్యాణ్ని దూషిస్తారు, మళ్ళీ పవన్ కళ్యాణ్తో రాజీ పడిపోతారు. సమయానుకూలంగా ఎవరితో పడితే వారితో రాజీ అయిపోయి సిద్ధాంతాలు లేకోకుండా ముందుకు వెళ్ళిపోతున్నాడు. కాబట్టి ఆయనకు అప్పుడప్పుడు పవర్ వస్తుంది, 4 సార్లు పవర్ వచ్చింది తప్ప ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఏ గుడ్ అడ్మినిస్ట్రేటర్, ఈజ్ ఎ వెరీ పూర్ అడ్మినిస్ట్రేటర్ అనేది మరొక్కసారి ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన వివాదం, మరణాల వల్ల అర్థమవుతుంది
ఎవ్వరి మీద యాక్షన్ తీసుకోకుండా కేవలం చిరు ఉద్యోగుల మీద యాక్షన్ తీసుకుని తన వాళ్ళను కాపాడుకోవాలనే ప్రయత్నం చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదల్లాలనే ప్రయత్నం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి కొద్ది నిమిషాల్లో ముందు లోపలికి వస్తున్నాడు అన్నప్పుడు ఒక వ్యక్తి పోయి 18 మందికి 18 కవర్లు ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు, మీకంతా పరామర్శిస్తున్నాడు, మీరందరూ చెప్పండి, తెలుగుదేశం మీద చెప్పండి, చంద్రబాబు నాయుడు మీద మీరందరూ కూడా మీ బాధను చెప్పండి అని చెప్పి కవర్లు ఇచ్చినటువంటి వ్యక్తి. మీకు సిగ్గు అనిపించడంలే? జగన్మోహన్ రెడ్డి కొద్ది నిమిషాల్లో ముందు లోపలికి వస్తున్నాడు అన్నప్పుడు ఒక వ్యక్తి పోయి 18 మందికి 18 కవర్లు ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు, మీకంతా పరామర్శిస్తున్నాడు, మీరందరూ చెప్పండి, తెలుగుదేశం మీద చెప్పండి, చంద్రబాబు నాయుడు మీద మీరందరూ కూడా మీ బాధను చెప్పండి అని చెప్పి కవర్లు ఇచ్చినటువంటి వ్యక్తి. మీకు సిగ్గు అనిపించడంలే? దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు నిన్న పత్రికల వారితో మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి గారు మొన్న తిరుపతిలో జరిగినటువంటి దుర్ఘటనలో క్షతగాత్రులైనటువంటి వాళ్లను పరామర్శించటానికి రావటానికి ముందే వైసీపీ నాయకులు ఆ క్షతగాత్రులకు 18 మందికి డబ్బులిచ్చి చంద్రబాబు గారికి వ్యతిరేకంగా తిట్టమని చెప్పారు అని చేసినటువంటి ఆరోపణ ఎంత దారుణంగా ఉందంటే, మీ నిర్వాహకం వలన 6 మంది మరణానికి గురైతే దానికి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయవలసినటువంటి స్థానంలో ఉన్నటువంటి మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ రకమైనటువంటి ఆరోపణ చేయటం ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా మీ స్థాయిని ఎంతగా దిగజార్చిందంటే, రాజకీయంగా ఇంత హీనంగా కూడా మాట్లాడగలరు మీరు అని నిరూపితం చేసుకున్నారు. రామనారాయణ రెడ్డి గారు చనిపోయినటువంటి వాళ్ళ పట్ల సానుభూతి కూడా లేకుండా అంత తొక్కిసలాటలో మరణించినటువంటి వాళ్ళ బంధువులు, అలాగే వాళ్ళల్లో కూడా క్షతగాత్రులు ఉన్నారు. మిగతా క్షతగాత్రులని ఎంత దారుణమైనటువంటి రీతిలో మీరు అవమానించారు. వాళ్ళ మీద ఆరోపణ వేసి వాళ్ళ మీద సానుభూతి చూపాల్సింది పోయి, వాళ్లకు మీరు పరామర్శించి ఆర్థిక సహాయం చేయాల్సింది పోయి, మేము డబ్బులు ఇచ్చి మిమ్మల్ని తిట్టించడానికి వాడుకున్నారు అని ఆరోపిస్తున్నారంటే, అంటే ఆ సంఘటన మీరు రాజకీయం చేస్తున్నారా, మేము రాజకీయం చేస్తున్నామా అన్నది దీన్ని బట్టి చాలా తేటతెల్లమైపోయింది. అంటే మీకు క్షతగాత్రుల మీద కూడా సదభిప్రాయం లేదు. చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబీకులు అందులో ఉన్నారు. వాళ్లను గురించి మీకున్నటువంటి అత్యంత నీచమైన అభిప్రాయం, వాళ్ళు డబ్బులు తీసుకొని చంద్రబాబును తిట్టినారు. ఇది మీ ఆరోపణ. ఇంతకంటే దారుణం మరొకటి ఉన్నదా? ఈ మొత్తం ఎపిసోడులో వైసీపీ నాయకుల్లో లేకపోతే మేము కానీ ఎవరం కూడా మీ పాత్రకు సంబంధించి ఏమి మాట్లాడలేదు కాబట్టి, తద్వారా మీరు నా అస్తిత్వం ఎక్కడ తగ్గిపోతుందోనని ఈ రకమైనటువంటి ఆరోపణలకు దిగినారో లేదా దిగినారేమో అర్థం కావటం లేదు. క్షతగాత్రులను అవమానపరచటం, చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబీకులను అత్యంత నీచంగా భావించటం, ఇంతకంటే దారుణం మరొకటి లేదు. అలాగే మేము అక్కడికి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అక్కడికి ఆసుపత్రికి రాకుండా చేయటం కోసమని అడుగడుగున ఆటంకం కలిగించింది మీ ప్రభుత్వం. దారిలో ఒక మాజీ ముఖ్యమంత్రిని అడ్డుకోవటానికి ట్రాక్టర్లు అడ్డుపెట్టి ఇంత నీచంగా వ్యవహరించింది మీ ప్రభుత్వం. ఇంతకంటే దారుణం మరొకటి ఉన్నదా? మీరు ఎన్ని రకాలైనటువంటి దుర్మార్గపు చర్యలు చేశారో జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకోవటానికి. జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక ప్రజానాయకుడు వచ్చినప్పుడు
పోలీసులు కనీసమైనటువంటి భద్రత కూడా ఇవ్వకుండా మేము ఆసుపత్రిలో పరామర్శించడానికి వస్తే పవన్ కళ్యాణ్ ఉద్దేశపూర్వకంగా ఆసుపత్రిలో దాదాపు 2 గంటలకు పైగా అక్కడ ఉండటం, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినారని తెలిసినప్పటికీ కూడా కావాలనే ఆయన్ను ఆసుపత్రిలోకి రానివ్వకుండా చేయటం కోసమని తన ప్రోగ్రామును మరింత పొడిగించుకోవటం, ఇవన్నీ మీ కళ్ళకు కనపడలే. అట్లాగే నిన్న డబ్బులు ఇచ్చినటువంటి మేము ఈ డబ్బులు ఇచ్చినామని వైసీపీ వాళ్ళ మీద మీరు ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో అవన్నీ సీసీ కెమెరాలలో రికార్డ్ అయినాయి అని చెప్తున్నారు. రామనారాయణ గారికి ఛాలెంజ్ చేస్తున్నాం. అది నిజమైతే, మీరు నిజంగా దేవుడి మీద భక్తి కలిగినటువంటి వాళ్ళైతే ఆ సీసీ కెమెరాల ఫుటేజ్ని బయట పెట్టాలి. మేము డబ్బులు ఇచ్చినట్టుగా మీరు నిరూపించాలి. నిరూపించలేకపోతే, ఎందుకంటే సీసీ ఫుటేజ్లు మీ అధీనంలోనే ఉంటాయి. నిరూపించలేకపోతే వెంటనే మీ పదవికి రాజీనామా చేయాలి. మమ్మల్ని అసలు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేంత వరకు మమ్మల్ని ఆసుపత్రి ముఖం వైపు కూడా రానివ్వలేదు మీ పోలీసు, మీ అధికార గణం. మేము డబ్బులు ఇచ్చి మీ చంద్రబాబు నాయుడిని తిట్టించినామని చెప్తున్నారు మీరు. అంటే చంద్రబాబు నాయుడు గారి పాలన మీద క్షతగాత్రులకు ఉన్నటువంటి అభిప్రాయం ఏందో చాలా స్పష్టంగా అర్థమైపోయింది. మీ ప్రభుత్వం మీద, మీ నాయకుడి మీద ఏ రకమైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయని. దయచేసి వెంటనే మీరు సీసీ ఫుటేజీలని బయట పెట్టాలా, లేదా మీ పదవికి రాజీనామా చేయాలా. ఇంత నీచంగా వ్యవహరించినాను నేను, నా తప్పిదం ఇదేనని మీరు మీ పదవికి రాజీనామా చేయాలి. మీ చర్య ఎలా ఉన్నది అంటే, మీ పార్టీలో మీ పదవి దేవాదాయ శాఖ మంత్రి అయినప్పటికీ కూడా మిమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు కనుక